మెయిన్ రీజన్ ఏంటంటే 2 ఎకరాలు 3 ఎకరాలు అసలు మనిషి జీవితంలో పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు అయ్యేసరికి ఎకరం అమ్మితే సరిపోయే పరిస్థితి గతంలో. అట్లాంటిది ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ పోయిన తర్వాత అసలు ఆ పరిస్థితే లేదు. అరే సత్తే 150 గజాలు అమ్మాల్సి వస్తుంది, పెళ్ళి అయితే 500 అమ్మాల్సి వస్తుంది. వీళ్ళు ఇచ్చే 1500 వీళ్ళకే అయిపోతుంది. ఇంకా పిల్లలకి ఏముంది? కాలేజీలు కట్టారు, ఇట్టు ఎస్ఆర్ఎం చుట్టూ పారివాడు తీసుకున్నాడు. ఏ టీ కొట్టాడు బతుకుతున్నాడు అక్కడ? ఎవడన్నా ఒక్కడ ఉన్నాడు ఆ టీ కొట్టాడు? గేట్లు వేసుకొని ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోవాలి. లోన్ ఏం జరుగుతుందో తెలియదు. ఏదన్నా హాస్పిటల్ హోటల్ లాంటివి వస్తే వర్కర్స్కు పని ఉంటుంది. అంతేగాని ఇడిగా ఇవన్నీ జరిగేవి కాదు, పెట్టేవి కాదు. అంటే అందుకే దృష్టిలో పెట్టుకొని 2-3 ఎకరాల వాళ్ళు అందరూ మసి అయిపోయారు. రాజధానిలో వెళ్ళి చూడండి ఎవరినైనా. ఇంతకుముందు గతంలో 2 ఎకరాలు ఉండోడు ఎవడైనా ఇవాళ ఏముంది? 2 ఎకరాలు ఉండోళ్ళు ఏముంది? ఎవడైనా పోయి ఇక్కడ ఊడిసేదానికి పోతున్నారు. రైతులకి కూలీలకి మధ్యలో వ్యత్యాసం పెరిగిపోయింది. ఇవాళ ల్యాండ్ పూలింగ్ పోతుంది. అసలు మా కూలీలతో మాకేం పని ఉంటుంది? వీళ్ళతో అసలు అవసరం ఏముంటుంది? బంధాలే మొత్తం తెగిపోతున్నాయి. ఈ ల్యాండ్ పూలింగ్ అనేది జనాన్ని ఎడం చేసిద్ది. 2 కులాలు ఉంటాయి, ఉండోళ్ళు లేనోళ్ళు. ఇది ఒక్కటే ఉండేది. ఇక వాళ్ళతో పని ఏముంటుంది? ఇంతకుముందు పెళ్ళిళ్ళకి ఏదో తాలిబట్టులోనో మా చేలో పనిచేసే కూలీళ్ళు అనేది ఉండేది. అసలు వీళ్ళతో మాకేం పని వాళ్ళతో? అసలు అది ఆలోచించకుండా మీకు 1250 ఇస్తున్నాం, ఎవరికేం 1250 ఇస్తున్నారు? అసలు సార్ చెప్పండి సార్, నేనే ఆగుతా. పొలం తీసుకునే కాదు, పొలం ఉందని కాదు, ఆ ఖర్చులు పెరిగిని ఆ 1600 గజాలు 1500 గజాలు ఉండాలి సార్ ఎట్టి పరిస్థితుల్లో. మీరు ఒకసారి ఆలోచించండి. ప్రాధాయపడతాం కాదు, ఇక్కడ పొలాలు వెళ్ళిపోతున్నాయి. ఈ జనంతో సంబంధాలు తెగిపో ఇప్పటికే ఊళ్ళల్లో జనం లేరు. ఎవరంతటి వాళ్ళు ఇతర దేశాల్లో కూలికి పోతున్నారు. మెయిన్ రీజన్ 2-3 ఎకరాల వాళ్ళు కూలికి పోవడానికి ఇష్టపడని వాళ్ళు కూడా ఇవాళ పోవాల్సిన పరిస్థితికి వచ్చింది. ఇది వాస్తవంగా జరుగుతున్న పరిస్థితి. ఈ 1500-1600 గజాలు ఉంటే తప్పితే వీళ్ళ దినాలు సావులకి తద్దినాలకైనా ఉపయోగపడతాయి. ఈ 1250 ఈ పిల్లల పెళ్ళిళ్ళప్పుడు వీళ్ళని బెడిసి తీసిరి అవతల బండి ఒకటే. వాస్తవంగా ఆలోచించండి. 2-3 ఎకరాల రైతులు ఎంతమంది ఉండారు? ఇప్పుడు 10 ఎకరాలు 25 ఎకరాల వాళ్ళ పరిస్థితులే బాగుండయి. తక్కువ 2 ఎకరాలు 3 మళ్ళా మీ ఇద్దరే రాండి మళ్ళా 2 సంవత్సరాల తర్వాత రాండి. ఇక్కడ మాట్లాడిన వాళ్ళు పొలాలు ఉండేవాళ్ళు ఎంతమంది బయట ఉంటారో చూడండి. ఇది వాస్తవం జరిగేది. అక్కడ కూర్చొని ముచ్చటికి ఏమన్నా నలుగురు అడుగుతుంటే మడతేశారు. ఈ కెమెరాలో లేదండి బాబు. అసలు వాళ్ళ కోసం పెళ్ళిళ్ళు చేసినట్టుంది కానీ వాళ్ళు ఎవరు రెండోది ఏమీ లేదు. ఆ పెళ్ళిళ్ళప్పుడు బేమడ కాదు పెళ్లి చేస్తుంది ఈ కెమెరాలో. సేమ్ ఇక్కడ కూడా పోయినసారి మీటింగ్ అదే జరిగింది, ఇవాళ అదే జరిగింది. ఇక మాట్లాడి ఇంటికల్లా ఆయన వాళ్ళ అన్నయ్య పిన్నక వెంకటేశ్వర గారు గంట సేపు నిలబడ్డాడు. గంట సేపు నిలబడితే ఏం చేశారు? ఎలదెంగారు. ఇంటి ఆయన ఎలదెంగితే ఇంకెవరికి చేస్తారా వీళ్ళు న్యాయం? చెప్పండి. అది వెంకటేశ్వర గారు ఉంటాడు చూడండి అక్కడ, పెద్ద ఆయన పంచి కట్టుకొని. నిజమండి 2 సార్లు వచ్చారు. అసలే మొత్తం మొగుతుంటారు, కొద్దిగా మాట్లాడితే వదిలేసి దెంగుతుంటారు. ఏం సార్ అసలు ఈ పరిస్థితి? అయిపోయింది పరిస్థితి. ఏం లేదు. 2 సంవత్సరాల తర్వాత అంతా బెకార్లే. కోకాపేట లేదు, ఉండోడు కోకాపేట అవుతాడు, లేనోడు ఏముంది? లుంగిగా డైర్లకి షాట్లు వచ్చినాయిగా. ఏమండి అభివృద్ధి అనేది? అసలు అభివృద్ధి లేదండి బాబు. 2-3 ఎకరాల వాళ్ళు అందరూ కూలి వాళ్ళు అయిపోతున్నారండి బాబు. అర ఎకరం వాళ్ళు ఇంకేముంది? దొడ్లు కడగటమే. ఇక దానికి చెప్పేది 3 ఎకరాలు లోపోడు ఎవడైనా. ఇప్పుడు నేను అన్నాను శత్రు కాదండి. 3 ఎకరాల వాళ్ళు తుళ్ళూరు ఆ 29 గ్రామాల్లో పోయి 3 ఎకరాల రైతులను అడగండి ఎంతమంది లేనోళ్ళు అయ్యారు. కాకపోతే తెలియని విషయం ఏంటంటే అక్కడ ఆ గ్రామాల్లో అడంగులు లేకపోవటం, అమ్ముకుంటుంది ఎవడో కొనుక్కుంటుంది ఎవడో గజాలు తెలియట్లా. పోయి చూడండి. అనంతారం రెవెన్యూలో వడ్డమానం వల్ల 50-60 ఎకరం ఉండేది. ఇప్పుడు 1/2 ఎకరమో ఉంది. నాకు తెలిసి అది కూడా ఉందో అమ్ముకున్నారు. సేమ్ ఇక్కడ వాళ్ళకి కూడా అదే పరిస్థితి. ఎవడో బతకడేక ఉండోళ్ళు లేనోళ్ళు 2 కులాలు. ఎవడో అవసరం లేదు. బంధాలు పని మొత్తానికి ఆ శాఖమూరి కాడ కట్టారుగా. ఇక అందరిని ఆడికి ఏడవటం. ఇక ఎవరు లేడు. ఇక పొద్దాకలు ఎంతసేపు చెప్పినా ఇదే.